నమస్తే ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూరల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి MGNREGS ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు మాజీ అంటే ఇంతకు మొదలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే పనికి ఆహార పథకాన్ని తెచ్చింది. ఆ పనికి ఆహార పథకం 100 రోజులను ఖచ్చితంగా పని ఒక హక్కుగా కల్పించి వాళ్లకు స్టేట్ గవర్నమెంట్లు అన్నిటికీ మీరు పని చేయించుకోండి, పేదలకు పని కల్పించండి, వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వండి అని ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం ప్రపంచంలో ఒక పేరుగాంచినటువంటి ప్రోగ్రాం. ఈ పేరుకు మహాత్మా గాంధీ పేరు పెట్టడం వల్ల బాగా నిండినాక ఏం చేయాలో అర్థం కాక మహాత్మా గాంధీ పేరు తీసేయాలని కుట్ర వండినటువంటి ఈ నరేంద్ర మోడీ ఈ కుట్రలో భాగంగా మహాత్మా గాంధీ పేరు మీదనే కాదు ప్రజల మీద కూడా కుట్ర వండినటువంటి పని చేసినటువంటి పరిస్థితి. ఇలా 2026-27 సంవత్సరానికి గాను ఈయన బడ్జెట్ కేటాయిస్తూ ఎంత కేటాయించినట్టే 95,652 కోట్ల రూపాయలు కేటాయించి మన కోట శ్రీనివాస బ్రహ్మానందం ప్రోగ్రాం ఉంటుంది, కోడిని కట్టి ఆడ చూసుకుంటూ తినుండి అని, కోడిని కట్టి ఆ కోడిని చూసుకుంటూ చికెన్ తినండి అన్నటువంటి చందంగా వీళ్ళు 95,652 కోట్ల రూపాయలు 2026-27 సంవత్సరానికి మా పని అయిపోయింది, బడ్జెట్ పెట్టినాం, మీరు ఈ డబ్బులు తీసుకోవాలంటే మీరు కూడా ఆల్మోస్ట్ 75,000 కోట్లు కనీసం 75 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పైసలు తీసుకొని పోండి. మన పత్తాలు ఆడుతూ ఉంటారు ఊళ్ళలో, షరతు పెట్టి ఇది పెడితేనే ఇది తీసుకుపోవాలి, చిట్టి కట్టాలంటే ఇలా చిట్టి పాట పాడతారు, చిట్టి పాట పాడి ఈ పైసలు కడితేనే ఈ చిట్టి లేపాలి, లేకుంటే ఇవి తీసుకుపోవాలని ఏదో ఒకటి పెడతారు చిన్నరగాళ్ళంతా. అట్లా ఈ కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ళ యొక్క స్థితిగతులతోనే వీళ్ళకి అవసరం లేదు. 100 రోజుల పని దినాలు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ కన్నా 125 రోజులు ఎక్కువ కేటాయిస్తామని ప్రగల్గాల వాళ్ళకి మీరు 40% అంటే అప్పుడున్నటువంటి ఏంది మరి రెండింటికి మధ్య తేడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి MGNREGS పథకానికి చట్టబద్ధత ఉంది, అది ప్రజలకే హక్కు ఉంది, ఏ గ్రామంలో వాళ్ళు ఏం పని చేయాలో నిర్ణయించుకునే హక్కు ఉంది. కానీ ఈ ప్రోగ్రాంకి హక్కు లేదు, చట్టబద్ధత లేదు. రెండోది వీళ్ళు 25 రోజులు చెప్తున్న ఏమనంటే రెండోది డబ్బులు వాళ్ళు 90% కేటాయిస్తే వీళ్ళు 60% కేటాయించారు. అంటే పూర్తిగా ప్రజల మీద చిత్తశుద్ధి లేకుండా దాగుడు మూతల ప్రభుత్వంగా మారి ప్రజలకి ఏదో చేస్తున్నట్టు, ఏదో పంపిణీ చేస్తున్నట్టు కలరింగ్. ఇక ఇండ్లకు కూడా ఇక ఇచ్చే కాదు, మీరు ఇండ్లు కడితే మేము పైసలు ఇస్తాం, మీరు ఇది చేస్తా అంటే ఒకవేళ ఈ స్టేట్ గవర్నమెంట్ చేయలేదనుకో అవి మిగిలించుకుంటుంది. మొత్తము మసి ఊసి మారేడుగాయలు అమ్ముతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూకటి వేలతో వీకేయాలి, సెంట్రల్లో చిత్తుగా ఓడగొట్టాలి. ఏంది ఇది నాకు అర్థం కాలే. 95,652 కోట్లు కేటాయించి మళ్ళీ వీళ్ళకి షరతులు పెట్టింది. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు లేవనుకో అది అంతే సంగతి. అంటే పేదవాడి పైన చిత్తశుద్ధి లేని ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఈ బీజేపీ ఒక్కటే, ఈ నరేంద్ర మోడీ ఒక్కటే. ఎంత ఘోరం అంటే మామూలు కాదు. వీళ్ళు 60% ఇప్పుడు ఇంకా 10% వీళ్ళు కడితే ఇది 50-50 పెట్టినట్టే. ఎవరి డబ్బులు ఎవరి కథ, ఎక్కడి పేదరిక నిర్మూలనకు ఉన్న చిత్తశుద్ధి ఏది, గ్రామీణాలకు మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏది, మీరు పేద ప్రజలకు మీకు డైరెక్ట్గా మీరు ఇస్తున్నారు ఏంది, ఏం పాడు చేసిరు ఈ దేశానికి అని చెప్పి ప్రజలు అడిగితే నోరు తెరిసే పరిస్థితికి వచ్చింది. ఎంత డేంజర్గా వీళ్ళు తయారయ్యారంటే వీళ్ళు పేరు కూడా VBG రామ్జీ అంటే ఏందో, అది VBG రామ్జీ ఏందో వాళ్ళ కథ ఏందో వాళ్ళ కథ ఏందో నాకు ఏం తెలియదు. అంటే వీళ్ళ యొక్క పరిస్థితి చూస్తే ఇది ఒక్కటే కాదు, అంటే దేశానికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక్క ప్రణాళికకు కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అన్నీ చదివిరు, ఇన్నేళ్ళ కాంగ్రెస్ ఏం చెప్పిందో మొత్తం పేర్లు చదివి ఆ పేర్లు మార్చుకుంటూ పోయి దాటన్నిటి నాశనం చేసి కూర్చున్నారు. ఏం చేయాలనో తెలియదు, ఒకరికి చదువు లేదు, ఒకరికి జ్ఞానం లేదు, దేశభక్తి లేదు. ఏం చేయాలంటే దోషింది దోయాలే, ఈ ఎఫ్సిడ్ ఫైల్ లాంటి ఫైల్లో ఇరికిపోయి ట్రంప్ గానికి సరెండర్ కావాలి, విదేశాల్లో పోయి పగలబడి నవ్వాలి. ఏం లేదు. అత్యంత ఘోరమైన పేద ప్రజల ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల ఉసురు నిండా పోసుకుంటున్న నరేంద్ర మోడీ. మహాత్మా గాంధీ గ్రామీణ రూరల్ డెవలప్మెంట్కు గ్రామీణకు సంబంధించినటువంటి అభివృద్ధులకు సంబంధించి పనికి ఆహార పథకానికి సంబంధించిన ప్రోగ్రామును చెత్తబుట్టలు పడేసినటువంటి సెంట్రల్ గవర్నమెంటు చూడమ్మ సుతారం అంటూ 95,652 కోట్లు వాళ్ళకి కేటాయించి మీరు కూడా తీసుకొని రండి పత్తాలు ఆడదాం, మన గేమ్ ఆడడానికి కూడా చూడ. అట్లా స్టేట్ గవర్నమెంట్లు బై మిస్టేక్లో ఏదైనా చేయలేదనుకో వాళ్ళకి డబ్బులు ఖర్చు కావాలనుకో వాళ్ళది ₹1 ఖర్చు కాదు, ఇక ఏడు తిన్నాయి అన్నీ ఉంటాయి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం సెంట్రల్లో ఉంది. ఇక వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే పార్లమెంటు ట్రైన్లు స్పీడ్గా పోతాయి, అంత స్పీడ్ ఉత్త డబ్బా
ఇంతవరకు ఉన్న ప్రభుత్వాల ట్రైన్ల గురించి ఎన్నడూ కూడా గొప్పగా చెప్పుకోలే. అయ్యో పనిలో భాగం, ప్రజలు పైసలు కడతారు అవి పోతాయి, ప్రజలు టికెట్ పెట్టుకుంటారు అవి పోతారు, ప్రైవేట్ వానికి ఇస్తే ఇంతకన్నా మంచిగా నడుపుతాడు. ఇవన్నీ డబ్బాచారం కన్నా ఇంతకన్నా అధ్వానం లేదు. ట్రైన్లలో ఫ్రీ ఇచ్చినట్టే మాట్లాడతారు. తెలంగాణ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ ప్రజలకు ఫ్రీ ఇస్తుంది, అది దమ్మున్న గవర్నమెంట్. ట్రైన్లు ఓపెన్ చేసి మేము పైసలు తీసుకొని ధరలు పెంచి మేము మునగాలం అనుకునే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పథకం ఈజీఏ పథకం ఏదైతే ఉందో అత్యంత అవహేళన పాలైంది నరేంద్ర మోడీ చేతిలో. పేదవాడి బతుకును అవహేళన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి తగిన శాస్త్రి తప్పదు. వీటన్నిటికి కారణం జ్ఞానం లేకపోవడమే, పాఠశాలకు పోకపోవడమే. ప్రపంచ దేశాల్లో భారత్ను పలచడ చేయడం తప్ప ఇంకా ఏమీ లేదు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ను చిత్తుగా ఓడించాలని ఏవిఎం ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తుంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.